హలో అండి, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా మీనుగాడు చూడండి. ఏయ్ మాట్లాడవా? పాపం మా మీనుగాడికి బాగాలేదు, అందుకే సైలెంట్గా ఉన్నాడు కదరా మీను. ఆ బాల్తో ఆడతాడు, కొంచెం డల్గా ఉన్నాడు. పిల్లలు అక్కడ ఆడుతున్నాడు, అక్కడ ఉన్నాడు. నువ్వేనా ఏం లేరా, మనుషులు పిరుకోళ్ళు అంతే, పిరుకోలేరా. డేరుకెళ్ళి డేరుగా వస్తాడు ఇడు నైటు. మనుషులు అయితే ఎట్లున్నారో అసలు. ఓకే అండి, ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి. రియల్ స్టోరీ, రియాలిటీగా నిజంగా జరిగిన స్టోరీ ఈరోజు చెప్పాలి. అది మీకు కదరా మీనా, చెప్తాను. మనుషులు ఎట్లా ఉన్నారు, ఎట్లా అవుతున్నారంటే, ఈ కథలో ఒక వీర వనిత గాథ ఉందన్నమాట. అంటే యుద్ధాలు అలా చేసిన వాళ్ళు కాదనమాట, ఎవరి స్టోరీకి వాళ్ళు వీర వనితలు కదా. అట్లా ఈ స్టోరీలో నుంచి ఒక వీర వనిత బయటకు వస్తుందన్నమాట, స్టోరీ మొత్తం అయ్యే వరకు. సో అలాంటి స్టోరీ నేను మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా చాలా లెంతీగా ఉంది, చాలా ఉంటుంది. సో నేను కొంచెం చెప్తాను. నేను అంత చెప్పలేను కూడా, వీడియోస్ కోసం కాదులేండి, అది ఒక్క వీడియోతో కంప్లీట్ అయ్యేదైతే కాదు. సో ఈరోజు నేను చెప్పేది రియల్గా కథ ఏంటంటే, ఒక అమ్మ నాన్నలు అమాయకంగా ఉంటే ఏం జరుగుతుంది, దాని పర్యాప్తం ఏమిటి, అంత అమాయకంగా ఉంటే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఈ స్టోరీ అన్నమాట. సో ఒక ఫ్యామిలీ, ఆ కథలోకి వెళ్తే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సరే అండి, కథలోకి వెళ్తే సీరియస్ కావాలి కొంచెం. కథలోకి వెళ్తే ఒక అమ్మ నాన్న, వాళ్ళకు 2 పిల్లలు, ఆడపిల్లలు 2. అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడే వచ్చింది ఏంటంటే, వాళ్ళకున్న దగ్గర వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళు దాచుకోలేకపోయారు ఫ్యూచర్ ఏంటి అని, వాళ్ళకు అంత తెలియలేకపోయింది. ఇటు వాళ్ళు అటు వాళ్ళు, అంటే నాన్న సైడ్, అంటే ఈ వెర్షన్లో చెప్పాలంటే, నాన్న సైడ్ వెర్షన్ వాళ్ళు, అమ్మ సైడ్ వెర్షన్ వాళ్ళు ఇద్దరు వచ్చి, వీళ్ళ చుట్టాలు అందరూ వచ్చి తిని వెళ్ళిపోతారు అంతే. వీళ్ళేం చెప్పరు, మీ తిన్న కాడికి తినండి, ఉన్న కాడికి ఉండండి అని బాగా తినేసి వాళ్ళకి గుండు చేసేస్తారు, అయిపోతుంది. ఈ పిల్లలు ఎదిగిన తర్వాత ఏమవుతుంది, ఫాదర్కి బాగుండదు, హెల్త్ బాగుండదు, ఆయన సంపాదన పడిపోతుంది. ఇంకా అప్పటి నుంచి వీళ్ళకి కష్టాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా కష్టాలు. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ ఇంకా ఒకేసారికి కష్టాల్లో పడిపోతుంది. అప్పుడు దాకా తిన్నారు కదండి, వాళ్ళ సొమ్ము అప్పుడు దాకా తిన్నారు కదా, ఏమవుతుంది, హెల్ప్ చేస్తే చెయ్యరు వాళ్ళు. అప్పుడు దాకా వాళ్ళు ఏదో దాచుకున్న గోల్డ్ అది ఇది పెట్టి కొంచెం వరకు ట్రీట్మెంట్ చేయిస్తారు, కానీ ఆయన సెట్ అవ్వదు, ట్రీట్మెంట్ అయితే సెట్ అవ్వదు. ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అసలు డబ్బులు ఉండవు. వాళ్ళ దగ్గర ఉన్న వరకు వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ అతనికి క్యూర్ అవ్వదు. కొన్ని రీజన్స్ తోటి తర్వాత అతను చనిపోతాడు. ఇప్పుడు ఎవరండి అన్యాయం? అలానే అతను మంచివాడనేం కాదు. ఆయన ఎంత మంచివాడంటే, పిల్లలకి ఏం పెట్టలేదు, ఊర్లో వాళ్ళందరికీ ఇస్తాడు. బ్లడ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు, బ్లడ్ అయిన వాళ్ళకు హెల్ప్ చేస్తాడు. ఆయనకి ఎంత చేయగలడో అంత చేస్తాడు. చివరికి అన్యాయం అయింది ఎవరు? పిల్లలు. చనిపోయాడు ఆయన. 40 వరకే ఆయన చనిపోతే, 12 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతికి పెట్టగట్టాలని, వాళ్ళు ఎట్లా పైకి రావాలి? ఒక నాన్న ఆధారం కోల్పోయింది ఆ ఫ్యామిలీ. ఎవరు తప్పు? ఈ తప్పు తల్లి కూడా అంతే. తల్లి మంచిదే, కానీ అదిగో అట్లా ఆమె కూడా అంతే. వాళ్ళు తిన్ను, వీళ్ళు తిన్ని, ఇదే. సో అయిపోయింది. సరేలే, మా చుట్టాల పిల్లలు, మా వాళ్ళ పిల్లలు ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేశారా? చేయలేదు. వీళ్ళకి ఆత్మాభిమానం, వీళ్ళు అడగరు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేసే స్థితిలో ఉండి కూడా హెల్ప్ చేయలేదు. వీళ్ళు అడగరు, వాళ్ళు చెయ్యరు. చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు కదండి, ఏదో రకంగా చేయలేదు. ఉన్నన్ని రోజులు తిని కనీసం ఈ సైడ్ వాళ్ళు లేదు, ఆ సైడ్ వాళ్ళు లేదు, ఎవ్వరు ₹1 హెల్ప్ చేయలేదు. వాళ్ళ ఎలాగలా పైకి వచ్చారు, ఏదో అదా అయిందిలేండి, అది వేరే విషయము. నేను ట్విస్టుల మీద ట్విస్టులు. కొన్ని రోజులకి అమ్మ చనిపోతుంది.
తర్వాత మళ్ళీ ఈ పిల్లలు పైకి మళ్ళీ ఎలా వచ్చారు అనేది స్టోరీ. ఎలాగోలా బతికేస్తారు, ఏం అనాథలైపోర్లేండి. ఏమండి మనుషులు ఉంటే నా ప్రేమలు, మనుషులు పోతే ప్రేమలు రావనే కదా ఈ స్టోరీ. అరే వీళ్ళు పాపం ఆడపిల్లలు ఇట్లా ఎలా బ్రతుకుతారు అని కనీసం ఇంగితం లేకుండా ఒక్కరు హెల్ప్ చేయలేదండి. ఉన్న ఒక్క ఇల్లు అంటే వాళ్ళు ఉన్నది వాళ్ళ డబ్బులు లేకపోయినా కొన్ని ఇల్లు పొలాలు ఉండేవి. పొలాలు అమ్మి ఎందుకు ట్రీట్మెంట్ ఆ టైంలో పొలాలను అమ్మడం అంటే అది చాలా బ్యాక్ 25 years మాట, ఇది 30 years మాట, 25 years బ్యాక్. అప్పుడు పొలాలు అంత రేట్లు ఉండేవి కాదు. మళ్ళీ అట్లా ఒకవేళ పొలాలు అమ్మి ట్రీట్మెంట్ చేద్దామంటే పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి కదా అన్నట్టు ఏదో వాళ్ళకి తెలిసి తెలియని ఎట్లా అట్లా ఉన్నారు. ఒక ఇంటిని పొలాన్ని అయితే వాళ్ళు కాపాడుకోగలిగారు. ఇల్లు అయితే ఉంది, పొలం అయితే కబ్జా చేసేసారు. ఎవరుంటారు? అడిగేవాళ్ళు ఎవరున్నారు? అది కబ్జా అయిపోయింది, ఎవరండి అడుగుతారు? లేదు, అటు సపోర్ట్ లేదు, ఇటు సపోర్ట్ లేదు. ఉన్నా చెయ్యరండి. అందరి గురించి కాదు, కొందరు గురించి చెప్తున్నా నేను, ఓన్లీ కొందరు గురించి. అందరు మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. వాళ్ళు చేయగలిగే స్థితిలో ఉండి కూడా వాళ్ళు చేయలేదన్నమాట. సొంత రక్తం సొంత వాళ్ళు ఎట్లా చేస్తే బయట వాళ్ళు ఏమనుకోవాలండి? బయట వాడు శత్రువు, నీ బ్రెయిన్కి శత్రువు. అదే ఇంట్లో వాళ్ళు శత్రువులు అనుకో, అది ఏదో అంటారులేండి, ఇంటి దేవుణ్ణి ఇంటి శత్రువుని ఈశ్వరు కూడా పట్టుకోలేరంట. అట్లా ఉంటుంది అన్నమాట. అట్లా ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడింది, అన్యాయం అయిపోయింది ఒక ఫ్యామిలీ. నా కళ్ళారా చూశాను నేను, అందుకే నాకు ఇంత బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఫ్యామిలీస్ ఇలాంటివి ఎవరున్నా ఉంటే మారండి, చేంజ్ అవ్వండి. మీ దగ్గర ఉండి తిని మీ అవసరం తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని వదిలేసిపోతారు. అలాంటి వాళ్ళు మీళ్ళల్లో కూడా ఉన్నారేమో చెక్ చేసుకొని ఇప్పుడైనా మారండి. బంధువులు చుట్టాలు అన్ని చికెన్లు మటన్లు తెచ్చి బాగా పెట్టి తినిపించి రేపు వాళ్ళు నీకేదన్నా అయితే ₹1 హెల్ప్ చేయరు. కనీసం ఇంగితం లేదు. అలా ఉన్నాయి పరిస్థితులు. అలా వేరే వాళ్ళు కాకుండా మీళ్ళల్లో ఎవరన్నా ఉంటే ఇన్స్పైర్ అవ్వాలని ఇట్లా నేను వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నాకు తెలుసు, ఇది ఇన్ఫర్మేషనే అని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా హర్టింగ్గా ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.